టాలీవుడ్ వివాదం మంత్రుల దగ్గరికి చేరింది. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ని కలవనున్నారు నిర్మాతలు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డిని కలవనున్నారు కార్మికులు. కాసేపట్లో కందుల దుర్గేష్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. కార్మిక నేతల వల్లభనేనికి అలాగే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఫోన్ చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలవనున్నారు. అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక మంత్రుల దగ్గరికి సినీ కార్మికుల వివాదం చేరుకుంది. మంత్రులు మాట్లాడనున్నారు. అపాయింట్మెంట్ కూడా ఇచ్చారు. మరి షూటింగ్స్ కూడా ఆపేశారు. దానికి సంబంధించి ఈరోజు చర్చల్లో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే నెలకొంది. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవనున్నారు నిర్మాతలు. ఇక మరోవైపు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. తెలంగాణ మంత్రి కోమటిరెడ్డిని కార్మికులు కలవనున్నారు. ఒకవైపు మంత్రి కందుల దుర్గేష్ తో నిర్మాతలు భేటీ కానున్నారు. మరోవైపు కార్మికులు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలవనున్నారు. అపాయింట్మెంట్ కూడా దొరికింది. ఇక ఇప్పటికే సినీ నిర్మాతల బృందం 14 మంది గన్నవరం చేరుకున్నారు. కార్మిక నేత వల్లభనేని అనిల్ కి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫోన్ చేశారు. అపాయింట్మెంట్ కూడా ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మధ్యాహ్నం 3 గంటలకు కార్మికులకు కోమటిరెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక నిర్మాతలేమో మంత్రి దుర్గేష్ ని కలవనున్నారు. అక్కడికి చేరుకున్నారు. నిర్మాతల బృందం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు. 14 మంది నిర్మాతల బృందం. ఒకవైపు నిర్మాతలు గన్నవరం చేరుకున్నారు. అక్కడ దుర్గేష్ ను కలవనున్నారు. ఏపీ మంత్రి కందుల దుర్గేష్ ను కలవనున్నారు నిర్మాతలు. ఇక మరోవైపు కార్మికులకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు. మధ్యాహ్నం 3 గంటలకు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక సినీ వివాదం మంత్రుల దగ్గరికి చేరింది. కార్మికుల సమ్మె వివాదం మంత్రులకు తాకింది. అయితే నిర్మాతలు అక్కడికి చేరుకున్నారు. ఏపీకి చేరుకున్నారు. మంత్రి దుర్గేష్ ను కలవనున్నారు. ఇక మనకు ఏపీ నుంచి అప్డేట్స్ ఇవ్వడానికి దుర్గా రెడ్డిగా ఉన్నారు. అలాగే తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కార్మికులను కలవడానికి అపాయింట్మెంట్ ఇచ్చారు. ఇక కిరణ్ రెడ్డిగా ఉన్నారు తెలంగాణ నుంచి అప్డేట్స్ అందించడానికి. ఇక ఫస్ట్ దుర్గా దగ్గరికి వెళ్దాం. దుర్గా, అంటే నిర్మాతలు అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. నిర్మాతల వర్షన్ ఎలా ఉండబోతోంది అసలు? అంటే సినీ కార్మికులు ఏదైతే సమ్మెకు ఈ రోజు నుంచి వాళ్ళు సమ్మెలోకి వెళ్లడం జరిగిందో ఈ అంశానికి సంబంధించి గత కొద్ది రోజుల నుంచి కూడా అటు ఫెడరేషన్ నాయకులతో పాటు ఇటు సినిమాకి సంబంధించినటువంటి నిర్మాతలు అలాగే ఫిలిం ఛాంబర్ తో పాటు అటు తెలంగాణ ప్రభుత్వం కూడా ఆల్రెడీ చర్చలు జరుగుతుంది. అయితే చర్చలు ఎక్కడ కూడా కొలిక్కి రాలేదు. కొంతమంది నిర్మాతలు వేతనాలు పెంచేందుకు నిర్ణయించినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో మొత్తం సేవలన్నీ కూడా బంద్ చేస్తున్నట్టు ఈ రోజు నుంచి వాళ్ళు ఎక్కడికక్కడ షూటింగ్లన్నీ కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఇటు ఏపీకి సంబంధించి కూడా ఏపీలో కూడా షూటింగ్ జరుగుతాయి కాబట్టి ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కూడా ఉంది కాబట్టి ఈ రోజు ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నిర్మాతలంతా కూడా ఈ రోజు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ ని కలవబోతున్నారు. మధ్యాహ్నం 12 గంటలకి, అంటే ఇప్పటికే ఆల్రెడీ విజయవాడకు చేరుకున్నారు. మొత్తం 14 మంది నిర్మాతలు దిల్ రాజు నేతృత్వంలో వీళ్ళందరూ కూడా కలవబోతున్నారు. నాగవంశీ, విశ్వప్రసాద్ తో పాటు బన్నీవాసి, ఇలా చాలా మంది నిర్మాతలు, మొత్తం 14 మంది నిర్మాతలు ఆల్రెడీ ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో సచివాలయానికి వెళ్లి 12 గంటలకు కందుల దుర్గేష్ మంత్రిని కలవబోతున్నారు. కీలకమైనటువంటి అంశాల గురించి చర్చించబోతున్నారు. ప్రధానంగా ఏపీలో ఉన్నటువంటి ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇష్యూస్ చర్చించడంతో పాటు ఇదే సినీ కార్మికులకు సంబంధించినటువంటి విషయాలను కూడా వాళ్ళు చర్చించబోతున్నారు. ఒక రిప్రజెంటేషన్ ప్రభుత్వానికి ఇవ్వబోతున్నారు. గతంలో కూడా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ తో ఆల్రెడీ సమావేశం అయ్యారు. వాళ్ళందరూ కూడా చర్చించారు. ఇప్పుడు మంత్రితో కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే ఏపీలో కూడా ఇండస్ట్రీ పెద్ద ఎత్తున అభివృద్ధి చేసేందుకు ఏపీ ప్రభుత్వం కృషి చేస్తుంది కాబట్టి దీంతో పాటు ఇక్కడ కూడా పెద్ద ఎత్తున మార్కెట్ ఉంది కాబట్టి తెలంగాణ పోలిస్తే ఏపీలోనే ఎక్కువగా మార్కెట్ అనేది ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా థియేటర్ల సమస్యలు అలాగే కార్మికుల సమస్యలతో పాటు షూటింగ్ లో పాల్గొన్నట్లయితే ఇక్కడుండే బెనిఫిట్స్ సంబంధించి వీటన్నింటి నేపథ్యంలో కీలకమైనటువంటి చర్చలు అయితే ఈ రోజు జరగబోతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కూడా కలిసేందుకు అపాయింట్మెంట్ వాళ్ళు కోరడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అమరావతిలో అందుబాటులో లేరు. ఆయన అందుబాటులో కానీ వచ్చినట్లయితే ఆయన కూడా కలిసి వెళ్లేందుకు నిర్మాతలు నిర్ణయం తీసుకున్నారు. లేదంటే ఫోన్ లో అయినా మాట్లాడేందుకు వాళ్ళు అవకాశం ఇవ్వాలంటూ ఇప్పటికే కార్యాలయాన్ని కోరినట్టుగా మనకి సమాచారం ఉంటుంది. లేకపోతే కార్యాలయానికి వెళ్లి వాళ్ళ రిప్రజెంటేషన్ కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఒక పక్క ఏపీలో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి అనేక విషయాలు ఆల్రెడీ పెండింగ్ లో ఉన్నాయి. గతంలో నుంచి కూడా అనేక సార్లు వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు, ముఖ్యంగా థియేటర్ల సమస్య కానీ లేదంటే షూటింగ్ కి సంబంధించినటువంటి విషయాలకు సంబంధించి ఇటీవలే కొంత వివాదం కూడా జరిగింది. కొంతమంది ప్రొడ్యూసర్లు కావాలనే
థియేటర్లు తమ చేతిలో పెట్టుకుంటున్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ అలాగే కందులు దుర్గేష్ వీళ్ళంతా కూడా ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వీటన్నిటి గురించి కూడా చర్చించే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా కార్మికుల అంశానికి సంబంధించి, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అక్కడ ఉన్నటువంటి ఫెడరేషన్ అంటే ఏపీలో కూడా వాళ్లే షూటింగ్ లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళు ఇక్కడ గనక షూటింగ్ కనుక వచ్చినట్లయితే ఇక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళ తరపున మంత్రి ఏ విధంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుందనే దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఒక రిప్రజెంటేషన్ అయితే సినీ నిర్మాతలు మరి కాసేపట్లో కందులు దుర్గేష్కి ఇవ్వబోతున్నారు.